హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. ఐ సా హిమ్ డాష్ ది మార్నింగ్. ఆప్షన్ ఏ ఇన్, ఆప్షన్ బి ఆన్, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి ఆఫ్. ఐ సా హిమ్ ఇన్ ది మార్నింగ్. మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం చెప్పుకున్నాం. సో ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఈవినింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, సో ఇన్ ది మార్నింగ్ అని యూస్ చేస్తాం. ఐ సా హిమ్ ఇన్ ది మార్నింగ్. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. శృతి ఈజ్ మ్యారీడ్ డాష్ మోహన్. హియర్ ఆప్షన్ ఏ టు, ఆప్షన్ బి విత్, ఆప్షన్ సి ఫర్, ఆప్షన్ డి ఆఫ్. శృతి ఈజ్ married to Mohan. So the correct answer is A. Shruti is married to Mohan. Next bit చూసేసరికి I will finish this work dash today evening. So I will finish this work dash today evening. Option A from, option B by, option C on, option D into. I will finish this work by today evening. సో ఇక్కడ మనకు వచ్చే ప్రిపోజిషన్ ఏంటి? బై. అంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది కార్పెట్ ఈజ్ మేడ్ డాష్ ఎక్స్పెన్సివ్ వూల్. ది కార్పెట్ ఈజ్ మేడ్ డాష్ ఎక్స్పెన్సివ్ వూల్. హియర్ ఆప్షన్ ఏ ఇన్, ఆప్షన్ బి విత్, ఆప్షన్ సి ఆఫ్, ఆప్షన్ డి ఫర్. ది కార్పెట్ ఈజ్ మేడ్ ఆఫ్ expensive wool. Here C, made of. So C is the correct answer. Next bit, he deals dash foreign goods. Option A in, option B with, option C for, option D off. Here he deals in foreign goods. Here option A is the correct answer. And next bit, we traveled dash train. Option A on, option B with, option C by, option D in. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి we traveled by train. బై ట్రైన్, ఇలా వెహికల్స్ నేమ్ వచ్చేటప్పుడు ముందు ఎప్పుడు బై వస్తుంది. we traveled by train. నెక్స్ట్, do you go to college dash bicycle or dash foot? So option A on, by, option B by, on, option C on, option D by. So do you go to school by bicycle or on foot? సో అంటే ఇక్కడ మనం వెహికల్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ముందు బై వాడాం కదా. సో డూ యూ గో టు కాలేజ్ బై బైసికల్ ఆర్ ఆన్ ఫుట్? సో హియర్ బై అండ్ ఆన్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, we listened dash his speech dash the radio. So here option A to on, option B on to, option C on, option D to. We listened to his speech. We listened to his speech on the radio. Here to. We listened to his speech on the radio. Here option A is the correct. Next bit, I have been living here dash 8 months. I have been living here dash 8 months. Option A since, option B for, option C during, option D on. Here the correct answer is I have been living here for 8 months. Option B equal to for. సో మనకి ఇక్కడ ఫర్ ఎప్పుడు వస్తుంది, సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలనేది సో మనం తెలుసుకుంటే, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తుంది అండ్ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్తుంది. సో అంటే ఇక్కడ ఏమన్నాడు, 8 months అనే ఒక పీరియడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫర్ వస్తుంది. సో నెక్స్ట్ బిట్ చూస్తే ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ డాష్ అక్టోబర్, లేదంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ డాష్ 2000. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు. సో దెన్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఫర్, ఆప్షన్ బి డ్యూరింగ్, ఆప్షన్ డి, ఆప్షన్ సి సిన్స్, ఆప్షన్ డి ఎట్. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ వస్తుంది. దెన్ ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్
సిన్స్ అక్టోబర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఫర్ వస్తుంది, పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు సిన్స్ వస్తుంది. అంటే పర్టికులర్గా మెన్షన్ చేస్తే అది ఇక్కడ పీరియడ్ 8 months అనే పీరియడ్ ఇచ్చాడు, సో దెన్ ఫర్. ఓకే, నెక్స్ట్ బిట్, we met a lot of people dash our holiday. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇన్, ఆప్షన్ బి డ్యూరింగ్, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి బై. సో we met a lot of people during our holiday అంటే ఇక్కడ డ్యూరింగ్, సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డ్యూరింగ్ ఎందుకు వస్తుందంటే ఇది ఆ హాలిడే పీరియడ్లో జరిగిన దాని గురించి చెప్తుంది కాబట్టి, ఒక పర్టికులర్ టైంలో జరిగింది చెప్తుంది కాబట్టి అప్పుడు మనం డ్యూరింగ్ అనేది యూస్ చేస్తాం. అంటే ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తుంది, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్తుంది. సో ఈ డ్యూరింగ్ అనేది ఒక పర్టికులర్ టైంలో ఏం జరిగిందో మెన్షన్ చేస్తే అక్కడ డ్యూరింగ్ వాడతాం. ఓకే, నెక్స్ట్, హీఈస్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. He is good dash mathematics. Option A in, option B at, option C for, option D over. He is good at maths. He is good at mathematics. Okay, option B is the correct answer. And next bit, there is a bridge dash the river. There is a bridge dash the river. Option A on, option B by, option C over, option D up. Here there is a bridge over the river, then option C is the correct. So next bit, their business is spread dash the country. Their business is spread dash the country. Option A over, option B across, option C in, option D by. So the correct answer is across the country. Their business is spread across the country. Option B is the correct answer. Next, Chintu is sitting dash Vibhuti and Pushkar. So option A between, option B among, option C at, option D by. Here Chintu is sitting between Vibhuti and Pushkar. చెప్పాం ఇక్కడ పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్స్ గురించి మెన్షన్ చేస్తే ఇద్దరి మధ్య అని చెప్తే ఇక్కడ బిట్వీన్ వాడతాము, అదే గ్రూప్ మధ్య అని చెప్తే అక్కడ అమాంగ్ అని వాడతామని ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. హియర్ చింటూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ విభూతి అండ్ పుష్కర్. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యూ మస్ట్ కంప్లీట్ యువర్ వర్క్ డాష్ దిస్ ఈవినింగ్. You must complete your work dash this evening. Option A on, option B in, option C by, option D at. You must complete your work by this evening. So here option C is the correct answer. Next, Pramod will see you dash Monday dash 11 AM. సో మనకి ఇక్కడ టైం గురించి చెప్పింది. సో మనకి ఏమని చెప్పాము, బాగా చిన్నగా స్పెసిఫిక్ టైం చెప్తే ఎటు వాడతాము. సో డేస్ అండ్ డేట్స్ గురించి చెప్తే ఆన్ వాడతాము, అండ్ ఇయర్స్ అండ్ మంత్స్ గురించి చెప్తే ఇన్ వాడతామని నేర్చుకున్నాం. చూడండి, ప్రమోద్ విల్ సీ డాష్ మండే డాష్ 11 AM. సో హియర్ ఆప్షన్స్ ఏ ఆన్ ఎట్, option B in on, option C at on, option D at in. Here Pramod will see you on Monday at 11 AM. On Monday at 11 AM. Here option A is the correct answer. Next bit, Gandhiji was born dash 1869 and died dash 1948. So here option A in at, option B in, option C at, option D on in. Here both కూడా ఇయర్స్ చెప్తుంది. ఇయర్స్ ముందు ఎప్పుడు కూడా మనం యూస్ చేసే ప్రిపోజిషన్ ఏంటి, ఇన్. సో గాంధీజీ వాజ్ బోర్న్ ఇన్ 1869 and died in 1948. Then option B is the correct answer. So next bit, we congratulated her dash her success. Here option A is at, option B on, option C with, option D in. So the correct answer is we congratulated her
on her success. Here the correct answer is option B. Okay, next. I am sure dash my success. Here option A of, option B at, option C with, option D in. Here I am sure of my success. Here the correct answer is of. Here option A is the correct answer. Okay, thank you.